అసలు వాలంటీర్లను రద్దు చేయడానికి వాళ్ళు అసలు అఫీషియల్గా వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసి పెట్టుకుంది. ఇక్కడ జీవోలో వాళ్ళు లేరు. ఎక్కడ రెన్యూలు ఒకవేళ ఆలస్యం అయింది అనుకోండి అధ్యక్ష, మరి వీళ్ళు చేయడం ఏదైనా పెద్ద పనా అధ్యక్ష? పుట్టని పిల్లలకి పేరేట పెట్టాలి. మీ నాయకుడు ఎందుకు జియో ఎక్స్టెండ్ చేయాలి? వాళ్ళు ఉద్యోగంలో లేరు స్వామి. రెండోది జియో రెన్యూ చేయలేదు. ఎట్లా చేయాలో మాకే అర్థంలా. ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏమైంది? రెన్యూ చేయలేదు. అది రెన్యూ చేయమంటారు. వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాలంటీర్లు సచివాలయం పోయేసి పనిచేశారు అధ్యక్ష. సెప్టెంబర్ మాసంలో మనకు వరదలు వచ్చినప్పుడు అధ్యక్ష, ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని కింద మెమో నంబర్ 254493 డేటెడ్ 7/9/2024 ఆర్డర్ ప్రకారం క్లియర్ గా ఆల్ ద వార్డ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్, వాలంటీర్స్, ఐఎమ్ హైలైటింగ్ అధ్యక్ష, వాలంటీర్స్, supervisory officers and special officers drafted for enumeration work shall attend the work with utmost care and responsibility. Any deviation from the guidelines అనేసి ఒక గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీ గారు వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన వాలంటీర్ను వాడుకోండి అనేసి వరదలు వచ్చినప్పుడు ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వ్యవస్థే లేదన్నారు, ఆర్డర్ కాపీ ఇచ్చారు, వాలంటీర్లు తీసుకోమన్నారు. వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు. అంటే ఈ రోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం